చెప్పుకోను పరాజయం, కొత్త దారి నాధ్యేయం, కాలం తలరాతను చెరిపేస్తా, సరికొత్త గీతాన్ని పాడేస్తా అంటూ తన కళాన్ని గళాన్ని వినిపించిన గొప్ప తాత్వికుడు అటల్ బిహారీ వాజ్పేయి. మంత్రముగ్ధులను చేసే వ్యక్తిత్వం, దేశభక్తి, అన్నింటికీ మించి అసాధారణ మేధాశక్తి ఆయన సొంతం. ఆయనలో దాగి ఉన్న కవి హృదయానికి మచ్చుతునక మేరీ ఐక్యవాన్ కవితాయోన్ అనే కవితా సంపుటి. ఇది ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ అయింది. ప్రత్యర్థిపై ఏనాడూ కూడా వ్యక్తిగతంగా దాడి చేయని ఈ రాజకీయ కోవిదుడి శత జయంతి ఉత్సవాలు నేడు జరుపుకుంటున్నాం. ఆయన బాల్యం ఉత్తరప్రదేశ్లో, యవ్వనం మధ్యప్రదేశ్లో గడిచాయి. తండ్రి శ్రీకృష్ణ బిహారీ వాజ్పేయి, తల్లి కృష్ణాదేవి. విద్యార్థి దశలోనే శ్రీ వాజ్పేయి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1942లో బ్రిటిష్ వలస పాలన అంతానికి దారితీసిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అనే మహావృక్షం ముందు జనసంఘ్ అనే చిన్న మొక్కను నాటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నెలకొల్పిన దార్శనికుడు. వాగ్ధాటి పటిమతో మాస్ లీడర్ గాను ఎదిగారు. ఆయన కలం నుంచి జాలువారే కవితలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయంటారు ఆయన చిరకాల సహచరుడు లాల్ కృష్ణ అద్వానీ. అటల్ బిహారీ వాజ్పేయిని ఏ స్టేట్స్ మ్యాన్ విత్ ఏ పోయెటిక్ సోల్ అని గుర్తు చేసుకుంటూ, నా తోటి యాత్రికుడు నన్ను విడిచి వెళ్లిపోయాడంటూ ఆయన మరణ సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు అద్వానీ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సహాయకుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా ఎదిగారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఆయన తదనంతరం పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యత నుంచి జనతా పార్టీ ఆవిర్భవించింది. జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరిగా నిలిచారు. ఆనాటి జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980లో బీజేపీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన 1984 ఎన్నికల్లో పార్టీ అరంగేట్రం తీరు 2 సీట్లతో ఘోరంగా ఉన్నా ఏనాడు వెనకడుగు వేయలేదు. దేశమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయటానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. 1957లో తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టిన ఆయన వాగ్ధాటికి సభ్యులు బల్లలు చరిచేవారు. చమత్కారం జోడించి ఆయన చేసే ప్రసంగం సభ్యులను చూపు తిప్పుకోలేనంతగా ఉండేది. అంతెందుకు, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడారు. ఇలా ప్రపంచ వేదికపై హిందీలో ప్రసంగించిన తొలి నేత ఆయనే. బీజేపీ పార్లమెంటరీ నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. 1996లో కేంద్రంలో తొలిసారిగా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అయితే 1998లో అటల్ మళ్లీ ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడవసారి భారత ప్రధాని వాజ్పేయి అనగానే 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష, 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం ప్రతి భారతీయుడి మదికి గుర్తుకొస్తాయి. పోఖ్రాన్ అణుపరీక్షలు భారతదేశాన్ని అణుశక్తిగా మార్చింది. అటల్ 4 రాష్ట్రాల్లోని 6 లోక్సభ స్థానాలకు ఎంపీగా పనిచేసిన ఏకైక నేతగా నిలిచిన ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్నతో సత్కరించింది. కేంద్రం ఏటా ఈ రోజుని గుడ్ గవర్నెన్స్ డేగా పరిగణిస్తోంది.